వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. మేడం, పార్టీ అధినేత నుంచి అటువంటి ప్రశంసలు అందుకున్నటువంటి ఆ సందర్భంలో ఐ కెన్ ఫేస్ ఇట్ అండ్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అనే ఒక మోటో ఉన్న వ్యక్తిని కాబట్టి సీట్ని మీకే కేటాయించడం ఎలా ఉంది? కేటాయించిన తర్వాత కూడా ఎవరైతే ఆ సీట్ను ఆశించినటువంటి ఇంకొంచెం వాళ్ళు ఏదైనా చెయ్యొచ్చు మన నియోజకవర్గానికి అనే అభిప్రాయం ఉండడం చాలా. ఎవరితో పోటీ పడుతున్నారు తెలుసా మీరు? విడదల రజని, పరిచయమే అక్కర్లేని పేరు. ఏంటి మేడం అంత ధైర్యం? అవినీతికే అంత భయం ఉంటే నీతి నిజాయితీలతో సమర్థతతో వెళ్ళే నాకెంత ధైర్యం ఉండాలి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఆశీర్వదించడమే కాకుండా వాళ్ళ యొక్క జన సైనికులకి, వీర మహిళలకి నేను స్ఫూర్తిగా తీసుకునే కొందరు వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు మాత్రం ఓడిపోవాలి. వాళ్ళు ఓడిపోతే ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా గళ్ళా మాధవి, ఆమె నారీ శక్తికి నిలువెత్తు నిదర్శనం. రౌడీలను, గూండాలను, అరాచక శక్తులను ఎదుర్కొనే ధైర్యం ఆమెకే సొంతం. ఆమె ఒక ఆది పరాశక్తి. ఆమె ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను. పశ్చిమ నియోజకవర్గానికి ఆమె సరైన అభ్యర్థి. ఆమె ధైర్యాన్ని కూడా నేను ఎప్పటికీ మర్చిపోను. మాధవికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇవన్నీ నేను అంటున్న మాటలు కాదు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గుంటూరు సాక్షిగా అన్న మాటలు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పశ్చిమ ఉమ్మడి అభ్యర్థి గల్లా మాధవి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదు. మాధవి గారు నమస్తే అండి. మేడం, పార్టీ అధినేత నుంచి అటువంటి ప్రశంసలు అందుకున్నటువంటి ఆ సందర్భంలో మీకు ఎలా అనిపించింది మేడం? చాలా బాగుందండి. యాక్చువల్గా ఆ రోజు ఆ వ్యాన్లో కూర్చొని రావచ్చు. సార్ ఏమన్నారంటే మీకు కంఫర్ట్గా ఉంటే లోపలే కూర్చొని రండమ్మా, అదర్వైజ్ ఇలా రండి అని అన్నారు. నేను కంఫర్ట్ జోన్లో ఉండే వ్యక్తిని కాదు, కంపల్సరీగా బయటకు రావాలి, నాకు అది ప్రాబ్లం కాదు, ఐ కెన్ ఫేస్ ఇట్ అండ్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అనే ఒక మోటో ఉన్న వ్యక్తిని కాబట్టి చాలా బాగా అనిపించింది. అంటే నేను చాలా క్యాజువల్గా చేసిన ఒక ఫీట్ని అది అంత రెస్పాన్స్ వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉందండి. అంటే ఒక రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ ఒక మహిళా అభ్యర్థి ఎప్పుడు కూడా చేయనటువంటి సాహసం అది. ఎందుకంటే ఒక కిలోమీటర్ల మేర కూడా ఆ వాహనాన్ని ఒక సైడ్ పట్టుకుని వేలాడుతూ, చక్కటి చిరునవ్వుతో కూడా మొహం మీద కనిపిస్తూ, ఎవరికైతే కనిపించిన వాళ్ళందరూ కూడా విక్టరీ సింబల్స్ చూస్తూ, అభిమానులతో కరచాలనం చేయిస్తూ అలా ఎలా సాహసం చేయగలిగారు మేడం అసలు? అంటే ఫస్ట్ నుంచి కూడా నాకు ఈ జెండర్ ఈక్వాలిటీ అంటే చాలా ఎక్కువ ఫోకస్ అండి. వై కాంట్ వి అనే ఉంటుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ అది చెయ్యలేని పరిస్థితి, చెయ్యలేని స్థితి అని అయితే నేను అనుకోను. అది గలిగాను, చెయ్యొచ్చు అని అనుకున్నాను, కొంచెం జాగ్రత్త తీసుకున్నాను అండ్ దెన్ అది జరిగిందండి. ఎప్పుడు ఏంటంటే మహిళలు చేయలేదంటూ ఏది లేదు అనేది బలంగా నమ్ముతానండి నేను దాన్ని. కాబట్టి ఇంకా బేసిక్ నేచర్లోనే ధైర్యం ఉంటుంది, నాకు పంతం ఉంటుంది, ఒక డెడికేషన్ ఉంటుంది. కాబట్టి అది అన్ని విధాలా పాసిబుల్ అయింది. యాక్సెప్టెన్స్ ఎప్పుడు ఉంటుంది. అది బలవంతంతో చేస్తే మీరు అన్నట్టు చిరునవ్వు ఉండదు, భయం కానివ్వండి, బాధ కానివ్వండి ఉంటుంది. అది నేను వాలంటరీగా నాకు ఇష్టపూర్వకంగా చేసిన ఒక ఫీట్ కాబట్టి ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ నిజంగానే అంతమంది జనాల మధ్యలో చాలా బాగా అనిపించిందండి. అంటే సహజంగా పురుషులు చేయాలనుకున్నా కానీ వాళ్ళకు కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే అంతసేపు అన్ని కిలోమీటర్ల దూరం అంత వేగంగా వెళ్తున్నప్పుడు పట్టుకోవాలంటే చేతులు కూడా నొప్పి పుడుతూ ఉంటాయి. కానీ మీకు ఆ రోజును మీ కాలికి బొటనీలకి గాయమైనప్పటికి కూడా ఏమాత్రం అంటే బాధ కానీ వాటిని కూడా బరాయించారు. ఎలా సాధ్యమైంది మేడం అసలు? అంటే బై నేచర్ అండి. ఏదన్నా ఒక విషయాన్ని నేను ఇది చెయ్యాలి అని అనుకుంటే అది కంప్లీట్ అయ్యేదాకా కూడా నాకు మనశ్శాంతి ఉండదు. అది కంప్లీట్ అయ్యేదాకా దాంతో స్టిక్ అయ్యే ఉండే ఒక మెంటాలిటీ వల్ల చేయగలిగిన ఒక పరిస్థితి అండి అది. మేడం, ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎక్కడ జరగని, ఎక్కడ చోటు చేసుకున్నటువంటి ఒక సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది. ఒకే నియోజకవర్గానికి ఒకే పార్టీ నుంచి 20 మందికి పైగా దిగ్గజాలు పోటీ పడ్డారు. అయినప్పటికీ అధిష్టానం ఆ సీట్ని మీకే కేటాయించడం ఎలా ఉంది? కేటాయించిన తర్వాత కూడా ఎవరైతే ఆ సీట్ను ఆశించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ శ్రేణులు కానివ్వండి, ఆ రాజకీయ దిగ్గజాల నుంచి మీకు అందుతున్న సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి మేడం? బేసిక్గా ఏంటంటే మొదటి నుంచి కూడా టీడీపీకి కంచుకోట అని పిలువబడేది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. దానివల్ల ఎక్కువ మంది అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఆశించడం చాలా సహజమైన విషయం.
సో ప్రతి ఒక్కరు అందున కాస్త పాలిటిక్స్లో ముందు నుంచి ఉన్న వ్యక్తులు, ప్రజల్లో ఉన్న వ్యక్తులు కాబట్టి ఇంకొంచెం వాళ్ళు ఏదైనా చెయ్యొచ్చు మన నియోజకవర్గానికి అనే అభిప్రాయం ఉండడం చాలా సహజ సాధారణమైన విషయం. ఆ ఉద్దేశంతోనే ఎంతోమంది పోటీ పడ్డారు. అయితే మనకు అధిష్టానం ప్రకారం ఒక బీసీకి ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ మీద నేను తెరలోకి రావడం, అందున నా సమర్థతను కానివ్వండి, నా ఒక ఇంటెన్షన్ కానివ్వండి, మనస్తత్వం, వ్యక్తిత్వం ఇవన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఒక స్ట్రాటజికల్గా రైట్ పర్సన్ అనే ఒక వేలో వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అధిష్టానం ఫిక్స్ అయ్యింది. ఎన్నో సర్వేలు నిర్వహించాక తీసుకున్న ఒక బలమైన నిర్ణయం పశ్చిమ నియోజకవర్గానికి గల్లా మాధవి. అండ్ ఆ తర్వాత అంటే ముందుగా ఆశించినప్పుడు ఎలా అయినా కాస్త అసంతృప్తి ఉంటుంది, రాలేదు అన్న అసంతృప్తి ఉంటుంది. ఎన్నో రకాలైన వాళ్ళు ఆశించడం వల్ల ఒక రకమైన డిస్టర్బెన్స్, అంటే మనకి వచ్చుంటే బాగుండేది, ఎప్పటి నుంచో మనం ఉన్నాం కదా అనే ఒక అభిప్రాయము బాగా విన్నాను. అయితే ఏమైందంటే రానుగా ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. ఓకే, ఎవరికి వచ్చేది కాదు, ఇక్కడ రాష్ట్రంలో మనం గెలవాలి, మనం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి అనే ఒక సంకల్పం, క్యాడర్ ఒకటి ఫిక్స్ చేసిన విధానం, ప్రతి ఒక్కరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అవ్వాలి, అభ్యర్థి కాదు, అభ్యర్థులు గెలుపు చంద్రబాబు నాయుడు గారు గెలుపు అవుతుంది అనే ఒక బలమైన సంకల్పం నాయకుల మధ్యలో ఉండడం అది చాలా హర్షణీయమైన విషయం. కాబట్టి అత్యంత తక్కువ టైంలోనే వాళ్ళందరి సహాయ సహకారాలు అందడం జరిగిందండి. అయితే సీటు ఆశించి దక్కని వాళ్ళు సహజంగా కొంత అసహనం మీద ఉంటారు, ఎంత తెరపైకి వచ్చి చిన్నోళ్ళు చిందించినప్పటికి కూడా. అయితే ఇక్కడ మీకున్నటువంటి ప్రత్యర్థి ఏంటంటే ఎవరైతే పార్టీలో శ్రేణులు ఉన్నారో, అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరినీ కొనుగోలు చేసే ప్రయత్నంలో పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారనేది నాకున్న సమాచారం, అది జగమేరిన సత్యం కూడా. మరి ఇటువంటి సందర్భంలో వీళ్ళందరూ ఆమె వైపు మళ్ళరంటారా, లేకపోతే ఏ విధంగా పార్టీ పరంగానే బలంగా నిలబడుతూ ఉంటుంటారంట మీ ఆ భావన? ఈరోజు ప్రజలు కోరుకుంటుంది మార్పు. ముందు ప్రజలు ఇంపార్టెంట్ అండి, ప్రజా నిర్ణయం ఇంపార్టెంట్. మనం ఆ దిశగా తీసుకుంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, గల్లా మాధవిని కోరుకుంటున్నారు. మీరంటున్న నాయకుల్ని నమ్మి వారి ఇంట్లో వాళ్ళు కూడా ఓట్లు వేసే పరిస్థితి లేదు ఈరోజు. కాబట్టి ఏ మభ్యపాటికైనా వాళ్ళకున్న ఏమంటారు లోపాల వల్ల వాళ్ళు ఇలాంటి వాటికి ఏదైనా పాల్పడి ఉన్నా కూడా రేపొద్దునది రిజల్ట్లో పెద్దగా కనిపించదన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఇది ప్రజాబలం. నేను ప్రజాబలంతో ముందుకు వెళ్తున్నాను, ధనబలంతో ముందుకు వెళ్ళట్లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన కూటమి గెలుస్తుంది. గల్లా మాధవి అనే వ్యక్తి ఈరోజు ప్రచారంలోకి వస్తుంటేనే విజయోత్సవంలాగా అఖండ హారతులతో స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనపడుతుంది. దీని అర్థం ఏంటంటే నిజాయితీ అయిన వ్యక్తులు మనకి రాష్ట్రంలో అవసరం, కానీ అవినీతి పాలైన వాళ్లతో ఎలాగూ ప్రజలు హర్షించరు. అదేవిధంగా జరుగుతుంది. కాబట్టి ఈ నాయకుల మాటలు విని, లేదా మీరంటున్న డబ్బు తీసుకొని రేపు పొద్దున ఏదైనా చేస్తారా, సపోర్ట్ చేస్తారా అంటున్నారు, వారి మాటలు విని ఏదైనా జరుగుతుంది అని మాత్రం నేను అనుకోవట్లేదు. అయితే క్యాడర్ ఎవరు లొంగిపోరంటారు? అదే లొంగిపోయిన పరిస్థితుల్లో కూడా ప్రజలు ఎదురు తిరుగుతారంటున్నాను నేను. ప్రజలు అనేవాళ్ళు ఇక్కడ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు, కానీ నాయకులు కాదు. ఇలా లొంగిపోయే వాళ్ళని నాయకులు అని కూడా అంటారని నేను అనుకోను. ఎందుకంటే ప్రజలు వాళ్ళని నమ్మారు. అలా కాకుండా ఈరోజు ఏదైనా కారణాల చేత అటు వెళ్ళిపోతున్నప్పుడు వారి నాయకులు అనకూడదు అన్నది నా అభిప్రాయం. మేడం, ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 25 సంవత్సరాల తర్వాత తిరిగి ఏదైతే ప్రముఖ రాజకీయ పార్టీలన్నీ కూడా తిరిగి మహిళలకే అవకాశం కల్పించింది. 2 ప్రధాన పార్టీల నుంచి కూడా 2 మహిళలు ఎన్నికల బరిలో దిగారు. ఎలా ఉంది ఏం చెప్తారు? మహిళలకి ఒక ప్రాధాన్యత ఇవ్వడం, అది చట్టసభల్లో ఇవ్వడం చాలా హర్షణీయమైన విషయం అండి. ఎందుకంటే మహిళలు సాధించలేదంటూ ఏదీ లేదు. ఈరోజు అంతరిక్షానికి మహిళలు వెళ్తున్నారు, రాజకీయంలోకి రాలేరా అనే ప్రశ్న నేను వేస్తాను. ఇంటిని అటు బయట సమాజాన్ని ఎదుర్కొని వస్తున్న ఒక మహిళకి రాజకీయం అనేది పెద్ద విషయం కాదు. ఏదైనా ప్రజాసేవ కోసం పురుషుల కంటే ఇంకా బాగా మహిళలే రాజ్యాన్ని ఏల్తారు అన్నది నా అభిప్రాయం. అయితే ఈరోజు రాజకీయ రంగంలో డబ్బు కావచ్చు, లేదంటే ఇతరత్ర కారణాలు ఎక్కువ చోటు చేసుకోవడం వల్ల మహిళలు చెయ్యలేరేమో అనే ఒక అభిప్రాయం తప్ప, మహిళలు చెయ్యలేంది కానివ్వండి, సాధించలేంది కానివ్వండి, ఎదుర్కోలేంది కానివ్వండి ఏది ఉండదన్నది నా అభిప్రాయం. కాబట్టి మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి ఇలా ఒక అవకాశం ఏ పార్టీ వాళ్ళైనా ఇవ్వడం మంచి విషయం. అయితే నాయకత్వ లక్షణాల నుంచి వారు ప్రజలకు ఏం చేయబోతున్నారు అనే ఒక వ్యక్తిత్వం నుంచి మనం అంచనా వేసుకుంటే ఆ పార్టీలో ఉన్న వ్యక్తికి ఒక నైతికత కానివ్వండి, లేదంటే ఒక నిజాయితీ కానివ్వండి, ఒక వ్యక్తిత్వం కానివ్వండి లేని పరిస్థితి
గడిచిన 5 ఏళ్లలో తను ఉన్న నియోజకవర్గంలోంచి చూసి వచ్చి మళ్ళీ తను మహిళే అయినా కూడా అదే పట్టం కడితే ఇక్కడ ప్రజలు ఏమవుతారు అనే ఒక అభిప్రాయం ప్రతి ఒక్కరికి ఉంది, భయం కూడా ఉంది. అలాగే వారు అధిష్టానాన్ని తీసుకుంటే ఇప్పటిదాకా అన్ని అబద్ధాలు చెప్పి మోసపూరితమైన రాజకీయం చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. అలాంటి క్రమంలో ఈవిడ మహిళే అయినా కూడా ఇక్కడ ప్రజలు దాన్ని హర్షించే పరిస్థితిలో లేరు. నన్ను తీసుకుంటే ముందు నుంచి ప్రజాసేవలో ఉన్నాను, రాజకీయ పరంగా మరింత ఆ సేవని పెంచదలుచుకున్నాను. కాబట్టి నిజాయితీకి నీతికి ఎప్పుడూ నిదర్శనంగా మా లైఫ్ మొత్తం కొనసాగుతూ వచ్చింది. అలాంటి క్రమంలో ప్రజలకు ఏదైనా చేస్తాను. అది ఇంకా నా అధిష్టానాన్ని మీరు తీసుకుంటే వారు కూడా ఇప్పటిదాకా అభివృద్ధి పరంగా కానివ్వండి, వ్యక్తిత్వ పరంగా కానివ్వండి గొప్ప వ్యక్తులు. రాష్ట్రానికి ఏదైనా చేసున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యమైంది. మరి ఈరోజు ఆయనకు ఒక శక్తిగా యుక్తిగా పవన్ కళ్యాణ్ గారు చేదోడు వాదోడుగా ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి క్రమంలో ఇంత నాయకత్వం అంటే ఆ కాంబినేషన్ ఏదైతే ఉందో కాంబినేషన్లో కంపల్సరీగా మనకి ప్రజల ఆమోదం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. మేడం, ఆ పచ్చని వనం లాంటి పశ్చిమ నియోజకవర్గంలో ఓవైపు తులసి మొక్క, మరోవైపు గంజాయి మొక్క. తులసి మొక్కనేమైనా ఇంట్లో పెట్టుకొని పూజిస్తాం, గంజాయి మొక్కను కనుక ఆదరిస్తే కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోతాయి అని ప్రజల నుంచి వస్తున్నటువంటి వాళ్ళ యొక్క విన్నపం కానివ్వండి, వాళ్ళ యొక్క అభిప్రాయాలు మీరేమంటారు? నేను మొదటి నుంచి చెప్తున్నానండి, అవినీతి పరుల చేతిలో ప్రజలు ఉంటే, అవినీతి పరుల చేతిలో అధికారం ఉంటే అది ప్రజలకి శాపం తప్ప మంచి అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అది పెరట్లో ఉన్న వనంలో ఉన్న ఎక్కడున్నా కూడా అవినీతి అనేది అక్రమాలు అనేది ఒక వ్యక్తికి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నాయకులు అయితే ప్రజలకు మాత్రం ఎలాంటి మంచి జరగదు. కాబట్టి తులసి మొక్కల్ని ఎంచుకుంటే ఔషధంగాను అద్భుతంగాను ఉంటుందన్నది నా అభిప్రాయం. మేడం, కొన్ని రోజుల క్రితం మీరు కార్యకర్తలందరినీ సంసిద్ధం చేసే క్రమంలో మనమందరం కత్తి మీద సాము చేస్తున్నాం, అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటున్నారు. ఏంటా లెక్క? మీరు గడిచిన ఎలక్షన్స్ అన్నీ తీసుకుంటే ఎప్పుడు కూడా ఇంత అంటే పోటాపోటీగా ఇంతటి భయంకరమైన సిచ్యువేషన్ గమనించి ఉండం. ఈ ఎలక్షన్ ఎందుకు ఇంత స్పెషల్ అంటే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారనుకోండి, ప్రజలు అంటున్న మాట, ప్రతి ఒక్కరు అంటున్న మాట ఆయన జైలుకు వెళ్తారు, ఆయన చేసుకున్న ఏవైతే స్కాములు ఉన్నాయో లేదంటే ఆయన పడిన అవినీతి ఏదైతే ఉందో దానికి ఆయన జైలు పాలు అవుతారు అని అంటారు. అలాగే పరిస్థితి ఇప్పుడు మన ప్రత్యర్థి, నా ప్రత్యర్థి కానివ్వండి, ఆవిడ గెలవకపోతే ఖచ్చితంగా ఆవిడ జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది, ఆవిడ ఇప్పుడు దాకా మూట కట్టిన అవినీతి పరంగా. మరి వారు గెలవకపోతే అవినీతి కారణాల వల్ల ఛార్జెస్ ద్వారా వాళ్ళు జైలుకి వెళ్తున్న క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గెలవాలి, ఏం చేసైనా గెలవాలి అనే ఒక నిశ్చయంతో ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఆ కారణం చేతనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వరకు తీసుకుంటే కులాల వారీగా, మతాల వారీగా క్యాష్ అండ్ క్యాస్ట్ అనే నినాదంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వాళ్ళ ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్యాష్కి లొంగిన వాళ్ళు క్యాష్కి, క్యాస్ట్కి లొంగుతున్న వాళ్ళని క్యాస్ట్కి వాళ్ళు ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూ, బెదిరించే ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అలాంటి క్రమంలో ప్రజలు ఎంత మద్దతుగా ఉన్నా రేపు పోలింగ్ స్టేషన్స్లో హడావిడి ఏదైనా చేస్తే, వీళ్ళు ఏదైనా దౌర్జన్యాలకు పాల్పడితే, ఎందుకంటే ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఫ్యాక్షనిజంని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, ఫ్యాక్షన్ పాలిటిక్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు కొత్తగా. అలాంటి క్రమంలో అలాంటివి ఏదైనా జరిగితే మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటిదాకా జరుగుతున్న ఎలక్షన్స్ లాంటివి మాత్రం ఇవి కాదు. వారికి ఎంత, మన రాష్ట్రానికి ఒక మంచి నాయకుడు ఎంత అవసరమో వారు వాళ్ళ అవినీతిని కప్పిపెట్టుకోవడానికి వారికి అధికారం అంతే అవసరంగా ఏర్పడిన సిచ్యువేషన్కి ఎవరు తగ్గే పరిస్థితిలో లేనప్పుడు కంపల్సరీగా మనము కత్తి మీద సాము చేస్తున్నామనే నాకు అనిపించిందండి. మేడం, మీరు ఇప్పుడు కూడా అన్నారు, గతంలో కూడా అన్నారనమాట, విడుదల రజని నాకన్నా వయసులో చిన్నగానివ్వండి, కానీ నాకన్నా అవినీతి కార్యక్రమాలు మాత్రం ఆమె నాకన్నా పెద్ద అని ఒక ఎద్దేవా చేశారు. అంటే నిజంగా విన్న వాస్తవాలనా లేదా రాజకీయ పరంగా ప్రత్యర్థిపై చేసేటటువంటి ఆరోపణలో భాగంగా చూడాలా ప్రజలు అంటే ఏం చెప్తారు? నిజంగా అవన్నీ వాస్తవాలేనంటారు? ఈరోజు రాజకీయాల్లోకి ఆరోపించి మన నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్న అభ్యర్థిని నేను కాదండి. ఎందుకంటే మిమ్మల్ని ఆరోపిస్తేనే నాకు ఇక్కడ నిలకడ ఉంటుంది అని అనుకుంటే అంతకంటే హాస్యాస్పదమైన విషయం ఇంకొకటి లేదు. ఇప్పుడు ఈరోజు మీరు చిలకలూరిపేట నుంచి ఎంతమంది వస్తున్నారు కేవలం ఆవిడ చేసిన అక్రమాలను, అరాచకాలని పబ్లిక్కి చెప్పడానికి. మరి మల్లెల రాజేష్ నాయుడు గారు, ఆయన కుటుంబ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు అబ్జర్వర్గా
లోకేష్ గారిని బతిమిలాడి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి నియామకులయ్యారు. కేవలం ఆవిడ చేసిన అక్రమాలని, అరాచకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అక్కడ చేసిన ప్రజలు ఇక్కడ కూడా ఇంటర్నల్గా ఎంతోమంది వచ్చి ఇంటర్నల్గా ప్రచారం చేయడం మొదలు పెడుతున్నారు. చాలా ఇబ్బందులు పడ్డాము, మేమందరం కూడా రజనీ ట్యాక్స్తో ఎంతో ఇబ్బంది పడ్డాము. ఏ ఒక్కరండి, ఒక కన్స్ట్రక్షన్ స్థాయి దగ్గర నుంచి లేదా కూలీ స్థాయి దాకా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి, వేధింపులకు గురి చేసిన పరిస్థితి, అక్రమాలకి, అరాచకాలకి, అవినీతికి పాల్పడిన పరిస్థితి. అలాంటి పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకుని వారు ఈరోజు కంప్లీట్ ఒక ప్రొఫార్మాతో, ప్రూఫులతో, లిస్టుతో వచ్చారు. ఇదే మీరంటే కేవలం నింద వేసే ప్రక్రియ అని మీరు అభిప్రాయపడితే ఈరోజు నేను ఫేస్ టు ఫేస్ డిబేట్కి రమ్మంటాను. ఖచ్చితంగా ఆవిడ్ని నిజాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయమంటాను నా ప్రత్యర్థిని. నా ముందు కూర్చొని ఇవన్నీ చేయలేదా అని నేను అడిగితే సరైన సమాధానం చెప్పమంటాను. ప్రూఫులతో సహా నేను ఆవిడకి చూపించినప్పుడు దానికి ఆన్సర్ చేయమని నేను అడుగుతాను. అంత ధైర్యం నాకుంది, మరి ఆవిడకుందా? విడుదల రజనీ నాకు పోటీ కానే కాదు, ససే మేరా అంటూ కూడా మీరు కుండలో బద్దలు కొట్టేస్తున్నారు. ఎవరితో పోటీ పడుతున్నారు తెలుసా మీరు? విడుదల రజనీ, పరిచయమే అక్కర్లేని పేరు. ఏంటి మేడం అంత ధైర్యం? అంటే నేను పోటీ పడుతుంది అవినీతితో. అవినీతిని ఎదుర్కొనే అంత శక్తి సామర్థ్యాలు ఉంది కాబట్టి నాకు అవినీతికే అంత భయం ఉంటే నీతి నిజాయితీలతో సమర్థతతో వెళ్ళే నాకెంత ధైర్యం ఉండాలి. ఇందులో నేను భయపడాల్సిన అవసరం ఏముందండి? దేనికి భయపడాలి? ఆవిడ నిజాయితీ పరురాలు అయి ఉంటే నేను పోటీకే వచ్చేదాన్ని కాదు. ఎస్, మన ప్రజలకు కావాల్సింది ఒక మంచి నాయకులు, వాళ్ళని ఉద్ధరించే నాయకులు, వాళ్ళని అభివృద్ధి పదంలో పరిగెత్తించే నాయకులు. అది ఆవిడ అయ్యి ఉంటే ఈరోజు అసలు నేను నుంచునేదాన్నే కాదు, హ్యాపీగా నాకు ఓకే. అలా కాకుండా ఆవిడ ఈరోజు అవినీతి మయం అయిపోయి ఆవిడ మంత్రి అయితే ఏంటి, లేదంటే రేపు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమి? ముందు మనం పోరాడుతుంది అవినీతితో తప్ప వ్యక్తులతో కాదు. విడుదల రజనీ ఎవరో నాకు తెలియదండి. వాస్తవంగా విడుదల రజనీ అంటే పర్సనల్గా నాకు తెలీదు. కాకపోతే ఒక రాష్ట్ర నాయకురాలుగా, ఒక మంత్రిగా ఈరోజు ప్రజలందరికీ తను ఏంటో తెలుసు. అలాంటి వ్యక్తి మీద సర్వసాధారణమైన వ్యక్తి కూడా పోటీ చేయొచ్చు. నిజాయితీగా ఉన్న సర్వసాధారణమైన వ్యక్తి కూడా పోటీ చేసే పరిస్థితిలో వారు తమని తాము ఉంచుకున్నారు. దానికి ధైర్య సాహసాలు అయితే అవసరం లేదన్నది నా అభిప్రాయం. సరే, అవినీతి కొండో ఎవరైనా కానీ తెలిసే దిగుకుంటున్నారు అనమాట. ఖచ్చితంగా. ఓకే. అయితే ఆమె మీ రాజకీయ ప్రతినిధి విడుదల రజనీ ఈ వైసీపీ పాలనలో ఈ పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అంటున్నారు. చేశారా నిజంగా? ఈరోజు ప్రచార కార్యక్రమాల్లో మనం వెళ్తూ ఉంటే, అంటే నేనైతే ఇక్కడ గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి గుంటూరు గడ్డ మీదే నివసిస్తూ ఉన్నాను. నేనే ఎన్నో రకాలైన సమస్యలు, అంటే మనకి సమ్మర్ వస్తే మంచినీళ్ళు లేని పరిస్థితులు నేనే ఎన్నో ఎదుర్కొన్న పరిస్థితి. బయటకు రోడ్లకు వెళ్తే నా బండే యాక్సిడెంట్ అయిన పరిస్థితి. నేను 2 వీలర్ మీద చాలా సర్వసాధారణంగా తిరుగుతూ ఉంటానండి. నేనే యాక్సిడెంట్ అయి పడిన పరిస్థితి ఈ మన రోడ్ల పరిస్థితి. ఇక డ్రైనేజీ విషయం అయితే చెప్పే పరిస్థితి కాదు. ఎక్కడికి వెళ్ళినా కూడా దానివల్ల వచ్చే ఇబ్బందులు ఇన్ని కాదు. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇంత విలాసవంతమైన ఇంట్లో, భవనంలో ఉంటున్నా కూడా దోమలతో ఇబ్బంది పడని వారంటూ లేరు. మీరు ఎక్కడో స్లమ్లో ఉందేమో అని అనుకుంటారు, కాదండి. ఈవెన్ ఈరోజు ఈ ఇంట్లో కూడా మీరు ఒక పెద్ద భవనంలో అయినా దోమల బ్యాట్ కనపడకుండా ఉండదు ఈరోజు. దానికి కారణం డ్రైనేజీ సిస్టమ్. మరి అభివృద్ధి జరిగి ఉంటే, దానికి నిధులు సమీకరణ అయ్యి ఉంటే అలాంటి సమస్యలు మనం ఇంకా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందంటారా? అయినా మనం ఇప్పటికీ ఎదుర్కొంటున్నాము. ఇప్పటికీ ప్రజలు మంచినీళ్ళు కూడా లేని పరిస్థితిలో ఉన్నారంటే మరి 500 కోట్ల నిధిని ఏం చేశారన్నది మనం అడగాలి ఇప్పుడు. ఓకే. అయితే ఆమె చేసేటటువంటి ఆ మాటలు అన్నీ సత్యదూరాలు అనుకోవచ్చా? ఇప్పటి వరకు వైకాపా ప్రభుత్వం తీరు కానివ్వండి, మరి వారి కింద ఉన్న మన ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎప్పుడు కూడా ప్రదర్శనకే ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రదర్శన చేసుకోవాలి, పబ్లిసిటీ చేసుకోవాలి. ఎందుకంటే అందరూ సోషల్ మీడియాకి కొంచెం ఎలాగైనా మనం కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఎవరైనా మనం ఏది చెప్తే అది వినే పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేయరు, లేదంటే చూడరు, చెప్పింది వింటారు అనే ఒక అభిప్రాయంలో మొదటి నుంచి కూడా వైకాపా ప్రభుత్వం వైఖరి ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు నేను ఇచ్చాను అని అంటున్నారు. మరి 20 లక్షల ఉద్యోగాలు ఏ ప్రజలకు ఇచ్చారు, ఏ యువతకి ఇచ్చారు అన్నది క్వశ్చన్ మార్క్. అలాగే వీరు కూడా ఇన్ని చేశాము అన్ని చేశామని చెప్పుకోవడం తప్ప ఇంతవరకు లబ్ధి పొందిన వాళ్ళు అంటూ ఎవరూ లేరు. మరి ఈరోజు ప్రతి సామాజిక వర్గం కానివ్వండి, ప్రతి ఒక్క కుల మత నాయకులు కానివ్వండి, మనం వెళ్ళి ప్రశ్నిస్తున్నప్పుడు మాకు వారి వల్ల ఎలాంటి మంచి జరగలేదు అని చెప్తున్నారు.
మరి అవి దుష్ప్రచారాలే అవుతాయా? వాళ్ళవి అబద్ధపు ప్రచారాలే కదా అవుతాయి. ప్రజలకు మంచి జరగనప్పుడు వారు చేసింది ఎవరికి? వారి నాయకులకా వారికా అన్నది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. అయితే ఇదే విడుదల రజని గతంలో చిలకలూరుపేటలో శాసనసభ్యురాలిగా మంత్రిగా కొనసాగిన తరుణంలో కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులను ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల ఇబ్బందులకు గురి చేశారన్న ఒక ప్రచారం కూడా ఉంది. ఇదే ప్రక్రియ కూడా రేపు ఇక్కడ ఉత్పన్నం అయ్యేటటువంటి ఒక ఇది కనిపిస్తున్న నేపథ్యంలో ఒకవేళ మీరు గనక అధికారంలోకి వస్తే వాళ్ళకి ఏ విధంగా అండగుంటారు? ఈరోజు అక్కడ ఎన్నో చెప్పాను మీకు. ప్రతి ఒక్కరు సామాన్య ప్రజల దగ్గర నుంచి కూడా వ్యాపారవేత్తల దాకా కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. కర్మానికి లేదంటే గ్రహ బలం కొద్దీ ఆవిడ గెలిస్తే మాత్రం ఇక్కడున్న వ్యాపార సంస్థలు మొత్తం పూర్తిగా కుదేలవుతాయి. ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా కూడా చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల దాకా కూడా పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది మన ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం. అందున గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మీరు తీసుకుంటే ఇది వ్యాపార హబ్. జనరల్గా ఇది వ్యాపార హబ్. ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ వచ్చి చిరు వ్యాపారాల దగ్గర నుంచి కూడా భారీ వ్యాపారాలు పెట్టుకుని పెట్టుబడులు పెట్టుకుని నివసిస్తున్న ప్రదేశం ఇది. అలాంటి ప్రదేశంలో ఇలాంటి అవినీతి పరులు కనుక వస్తే రాష్ట్రం పూర్తిగా ఒక శ్మశానంలాగా మార్చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి నాలాంటి నిజాయితీ పరులు వస్తున్నప్పుడు ఇది సస్యశ్యామలం అవుతుంది. అమరావతికి అతి చేరువలో ఉన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మీరు ఒక ఐకాన్ లాగా మనం తయారు చేయగలిగే ఒక అద్భుతమైన ఒక ప్లేస్గా దీన్ని మనం చూసుకోవచ్చు. అందులో నా ప్రధాన పాత్ర ఎంతో ఉంటుంది. నిరుద్యోగ కల్పనలో కానివ్వండి, బ్యూటిఫికేషన్ ఆఫ్ గుంటూరులో కానివ్వండి పెద్దపీట వేయబోతూ ఉన్నాను. కాబట్టి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం చాలా అద్భుతంగా రాణించబోతుంది మన రాష్ట్రంలో అని చెప్పచ్చండి. వ్యాపార హబ్ కాబట్టి రేపు ఒకవేళ అధికారంలోకి వస్తే బాగా వెనకేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఇక్కడ రంగంలో దిగారు అనుకోవచ్చు మీ ప్రత్యర్థి. కేవలం అంటే అదేనండి, ఎప్పుడైతే వ్యాపారాలు ఎక్కువ ఉంటాయి అంటే దాని మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది అక్కడ. కాబట్టి పాపం అది తక్కువ, మీరు అన్నట్టు పరిణితి తక్కువ, ఇక్కడ పరిణితి ఎక్కువ. కాబట్టి వస్తే ఖచ్చితంగా ఏ ఒక్కరు బ్రతికే పరిస్థితి ఉండదు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పీల్చుకునే పరిస్థితి ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం అయితే ఇక్కడ ఆవిడ దాడికి తట్టుకోలేక, రజనమ్మ ట్యాక్స్ అనేది తట్టుకోలేక కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఇతర రాష్ట్రాలకి ఉపాధి కోసం వెళ్ళే పరిస్థితి కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి ఆ శ్రేణులు మొత్తం ఒక భ్రమలో ఉన్నారు. ఏదైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసాం, ప్రజలు కూడా చూశారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తమకు అండగా తమ పక్షాన ఉన్నారు. రానున్న రోజుల్లో పశ్చిమ నియోజకవర్గంపై వైసీపీ జెండా రెపరెపలాడిస్తానని విడుదల రజని ధీమాగా చెప్తున్నారు. మీరేమంటారు? ధీమాలు వ్యక్తం చేయొచ్చండి, తప్పలేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అబద్ధంలో బ్రతుకుతున్న వాళ్ళు, అబద్ధాన్ని ప్రజలకు చూపిస్తున్న వాళ్ళు, అబద్ధమే నమ్మిస్తున్న వాళ్ళు. కాబట్టి ఈరోజు ఇది కూడా అలా అభిప్రాయపడడంలో ఏమాత్రం తప్పులేదు. ప్రజలందరికీ సంక్షేమ పథకాల పేరుతో మోసం తప్ప ఇప్పటిదాకా ఏ ఒక్క వ్యక్తికి నిజమైన సంక్షేమాన్ని ఇచ్చింది లేదు. వారు ఇచ్చిన 5-6 సంక్షేమ పథకాల్లో ఖచ్చితంగా 1-2 మాత్రమే ప్రజలకి అందవేయడం జరుగుతుంది. 1,00,000 రూపాయలు మనం ఒక ఎగ్జాంపుల్గా 1,00,000 రూపాయలు సంక్షేమ పథకం కింద వారికి అందజేస్తే 10 లక్షల రూపాయలు వారి వెనకకి, వారి దగ్గర నుంచి ట్యాక్సుల రూపంలో, పన్నుల రూపంలో, కరెంటు బిల్లుల రూపంలో రకరకాలైన కారణాలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్న పరిస్థితి కనపడుతుంది. ఇది నిజమైన సంక్షేమమా? ప్రజలకి ఇది నిజమైన ఆనందమా అని మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. మేడం, మీ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు మీ విడుదల రజనీకి ఓటేస్తారా, గల్లా మాధవికి ఓటేస్తారా అని మేము ప్రజల్ని అడిగినప్పుడు వాళ్ళందరూ గల్లా మాధవి మాకు మొదటి నుంచి తెలుసు, మాకు అండగా ఉంటారు, ఆమె లోకల్, విడుదల రజనీ నాన్ లోకల్ అని వాళ్ళు పదే చెప్తున్నారు. కానీ మీరెక్కడ కూడా లోకల్ నాన్ లోకల్ అన్నటువంటి ఆ ప్రచారానికి కానీ ఆ పదాలు కానీ మీరు పలకనటువంటి పరిస్థితి, అది మీకు మైలేజ్ పెంచేటటువంటి అంశమైనప్పటికీ ఎందుకని ఆ ప్రస్తావన తీసుకురావట్లేదు? చాలామంది ప్రజాప్రతినిధులు కూడా నేను లోకల్ అని చెప్పి వాళ్ళ ఫ్లెక్సీల మీద కూడా వేసుకుంటున్న మీరు ఎందుకని నేను లోకల్ ఆమె నాన్ లోకల్ అని ప్రస్తావించట్లేదు? నేను ఎప్పుడు ఒకటే ఆలోచిస్తానండి, ప్రజలకు మంచి చేయాలని వస్తున్నప్పుడు లోకల్ నాన్ లోకల్ అన్నది ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నది ఫస్ట్ ఆలోచిస్తాను. ఈరోజు నేనే నాన్ లోకల్ అనుకోండి, కానీ నేను ఒక నిజాయితీ పరురాల్ని, ఒక మంచి నాయకత్వం కింద వస్తున్నప్పుడు నన్ను ప్రజలు ఆదరించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒక అసమర్థుడైన అవినీతిపరుడైన ప్రత్యర్థి కనుక నాకు ఉండి నేను నాన్ లోకల్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఆదరించాల్సింది నిజాయితీని. అలాంటప్పుడు అదే పరిస్థితి ఈవిడికి కలిగినప్పుడు ఇప్పుడు మనం గమనిస్తే
అక్కడ ఓడిపోతానని వచ్చింది కాబట్టే మనం దాన్ని ఆలోచించాల్సిన విషయం. కానీ ఇక్కడ పుట్టి పెరగలేదన్న ఒక అంశాన్ని తీసుకుని దాన్ని బట్టి ప్రజలు ఆమోదించాలి అన్న అభిప్రాయం నాకు లేదు కాబట్టి నేను ఎక్కడ అలాంటి మాటని వాడలేదండి. అందరూ మీలాగా ఆలోచిస్తారా మీరు రాజకీయాల్లో? అంటే ఈరోజు రాజకీయాలు ఒక కొత్త ధనాన్ని సంతరించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందండి. ఇప్పుడు మీరు రాజకీయంగా తీసుకుంటే నా అభిప్రాయము, ఒకప్పుడు రాజకీయానికి ఒక క్వాలిఫికేషన్ అనేది లేదు, ఇప్పటికీ లేదు, ఎప్పటికీ ఉండదు. దానికి ఏకైక అర్థం ఏంటి అని అంటే, రాజకీయానికి ఇది అయితేనే అది చేయగలంటే, రాజకీయం అంటే ప్రజల యొక్క సేవ. ప్రజాసేవకి ఒక వ్యక్తి ధనంగా కానివ్వండి, లేదంటే ఒక క్వాలిఫికేషన్తో ఒక చదువు పరంగా కానివ్వండి ఒక స్థాయిలో ఉండాల్సిన అవసరం లేదు. మానసిక స్థితి, వ్యక్తిత్వ వికాసం అనేది ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అంటే ఏ సిచ్యువేషన్ అయినా ఎదుర్కోగలిగే ఒక సామర్థ్యం ఉన్న వ్యక్తి అయితే, ఈ కాంబినేషన్ ఉంటే ఆ వ్యక్తి ప్రజలకు ఏదైనా మంచి చేయగలుగుతాడు. అలాంటి వ్యక్తిత్వం ఉండే వ్యక్తులు ఉన్నారు కాబట్టి అప్పుడు ప్రతి ఒక్కరు, మీరు ఎవరినన్నా తీసుకోండి, గాంధీ గారినో భగత్ సింగ్, మీరు ఏ నాయకులన్నా తీసుకోండి, వాళ్ళందరూ ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు, ప్రజలకు ఏదైనా చెయ్యాలి అన్న వ్యక్తులు, పోరాటం సరిపిన వ్యక్తులు వాళ్ళంతా. మరి అది ఈరోజు వక్రీకపడుతూ అందులో మనీ యాడ్ అవుతూ, స్వార్థం యాడ్ అవుతూ, అరాచకం యాడ్ అవుతూ, అహంకారం యాడ్ అవుతూ ఈరోజు వాటి రూపురేఖలు, రాజకీయం అనే ఒక రూపురేఖలు మారిపోయిన పరిస్థితి. మరి ఇది రాజకీయమా? అది రాజకీయమా? రాజకీయం ప్రజలకి మంచి చేయాలి. మరి ఈరోజు రాజకీయాన్ని చూస్తేనే భయం వేసే పరిస్థితుల్లోకి వస్తున్నాము అంటే దాన్ని మార్చాల్సిన అవసరం ఎంతో ఉంది అన్నది నా అభిప్రాయం. ప్రజలు, ముఖ్యంగా యువత, రాజకీయాన్ని ఆదర్శంగా తీసుకొని అందులోకి రావాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉందా? దానికి ఏకైక కారణం ఏంటి అని అంటే, మీరు ఇలా ఆలోచిస్తారా ఎవరైనా అని అడుగుతున్నారు. ఆలోచించాలి, ఆలోచిస్తేనే మనం బాగుపడతామని నేను అంటున్నాను. మేడం, ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మిర్చి యార్డు తరలిపోతుంది అని ఒక పెద్ద ఎత్తున ప్రచారం, పుకారు రేకెత్తించారు. ఎవరు రేకెత్తించుంటారు? ఎందుకంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఓడిపోతామన్న భయం బాగా ఏర్పడిందండి ప్రత్యర్థికి. సో ఏదో ఒకటి చెయ్యాలి, ప్రజల మనసులో ఏదో ఒక భయాందోళనను సృష్టించాలి. తద్వారా ఆ అభిప్రాయాల ద్వారా ఈరోజు నా మీద ఒక నెగిటివ్ ఆలోచన వస్తే అది వాళ్ళకి లబ్ధి పొందుతారు, దానివల్ల ఓట్లు వేయరు. ఈరోజు ఓట్ బ్యాంకే కదండి ప్రతిదీ. కాబట్టి ఎలాంటి ప్రచారాలైనా చేసుకుంటారు. రేపొద్దున ఆంధ్ర రాష్ట్రం కాదు, ఇది ఏటో దేంట్లోనో కలిపేస్తారు, చంద్రబాబు నాయుడు గారు రాగానే ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంక దేనికో ఇచ్చేస్తారని కూడా చెప్తారు, రేపొద్దున ఏదైనా చెప్తారు. కాబట్టి అవన్నీ మనం నమ్మి, ఈరోజు ప్రజలు అలా నమ్మే పరిస్థితి కూడా లేరు. అయితే మీరన్న మిర్చి యాడ్ ప్రకారం వాళ్లే పోస్టర్లు వేసుకుని, వాళ్లే నలుగురిని పెట్టి ధర్నాలు చేపించి, వాళ్లే దాన్ని మీడియాలో పెట్టుకుని రకరకాల హంగామా, హైడ్రామా అయితే చేశారు. దానికి ధీటుగానే నేను అప్పటికప్పుడే ఒక హెచ్చరికను జారీ చేయడం జరిగింది. అక్కడతో ఆ విషయాన్ని సద్దుమణిగిందండి. అది గల్లా మాధవి గెలుపు నా చెల్లి గెలుపు. గల్లా మాధవిని ఆదరించండి, ఆశీర్వదించండి, అఖండ మెజారిటీతో గెలిపించండి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఆశీర్వదించడమే కాకుండా వాళ్ళ యొక్క జన సైనికులకి, వీర మహిళలకి, రాష్ట్ర ప్రజానికానికి కూడా పిలిపించారు. ఎలా ఉంది మేడం? అసలు చాలా అద్భుతం అండి. ఎందుకంటే నేను స్ఫూర్తిగా తీసుకునే కొందరి వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. ఆయన వ్యక్తిత్వం అనేది చాలా గొప్పది, ఎంతో ఆదర్శప్రాయమైంది ఈరోజు ఎంతోమందికి. అలాంటి వ్యక్తి నేను ఈరోజు ఇక్కడ మీ పేరు చెప్పుకొని కొన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, కొంత అవినీతి జరుగుతూ ఉంది, దీనికి మీరు ఒక మాట చెప్పాలి అని ఒక మాట చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన ఆ ఇచ్చిన హామీ కానివ్వండి, మాట కానివ్వండి, ఒక బలంలాగా, అదొక ధైర్యంలాగా నాకు చాలా చాలా అద్భుతంగా, అదొక నిజంగా ఒక వరంలాగా నేను ఈరోజు ఫీల్ అవుతున్నాను. మేడం, రాజకీయాల్లోకి వచ్చినటువంటి అచిర కాలంలోనే ఎంతో పరిణతి చెందినటువంటి రాజకీయ నేతగా వ్యవహరిస్తున్నారు, అలా మాట్లాడుతున్నారు. ఎలా సాధ్యపడింది మేడం కొన్ని రోజుల్లోనే? అంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తిత్వ పరంగా మాట్లాడుతున్నాను తప్ప ఈరోజు దానికి రాజకీయాన్ని అంటించాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం అండి. మీరు నా మాట ఏది తీసుకున్నా అదొక జెన్యూన్గా నేను అభిప్రాయపడే ఒక మాటగా, లేదా నా ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిన ఒక మాటగా తప్ప ఈరోజు మిమ్మల్ని ఆనందపరచడానికి నా నోట్లో నుంచి వచ్చే పలుకులైతే కాదు. అలాగే మీరు ఈ కలుపుకోలుతనము లేదంటే ఇంకోటి అంటారు, అది కూడా అది నా బై నేచర్. ఆ వ్యక్తి ఎవరైనా గౌరవ మర్యాదలు ఇవ్వడంలో పెద్దపీట వేస్తాను. తన పరా భేదం అనేది నాకు మొదటి నుంచి ఉంచుకునే వ్యక్తిని కాదు. అలాగే మంచి అనే చెడైనా సమభావంతో తీసుకునే ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని కాబట్టి దీన్ని రాజకీయంగా కాకుండా ఒక వ్యక్తిగా
ఈ ఈ పలానా అమ్మాయి ఈ వ్యక్తిత్వం గలది అన్నదిగా పరిగణిస్తే మంచిదన్నది నా అభిప్రాయం. ఓకే మేడం. మేడం, ప్రతి మగవాని విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది అంటుంటారు. అలాగే మీ విజయం వెనుక ఇప్పటి వరకు వెనక ఎవరున్నారంటే ఏం చెప్తారు? ఫ్యామిలీ ఉండాలండి. ప్రతి ఒక్కరికి కూడా ఎవరి విజయం వెనకాలైనా వాళ్ళకి ఫ్యామిలీ ఉండాలి. ఫ్యామిలీ లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఈరోజు రాష్ట్రంలో ఉండాల్సి వస్తుంది. సొంత చెల్లెళ్ళు బయటకు వచ్చి ఏడుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరి విజయమైనా లేదంటే వారి అభివృద్ధి కోసమైనా వెనకాల ఒకరు ఉండాలి. ఎప్పుడూ అంటుంటారు ప్రతి మగవాడి వెనకాల ఒక స్త్రీ ఉంటుందని. నేను దాన్ని రీరైట్ చేస్తానండి. ప్రతి స్త్రీ వెనకాల కూడా ఒక మగవాడు ఉంటాడు. ఎందుకంటే సొసైటీలో ఉంటున్నప్పుడు కంపల్సరీగా స్త్రీ బయటికి రావాలి అని అంటే ఎన్నో రకాలైన క్లాజెస్, కండిషన్స్ మనం చూసుకోవాలి. అలాంటి నేపథ్యంలో ఒక మగవాడి హెల్ప్ కానివ్వండి, లేదంటే అతని వ్యక్తిత్వం కానివ్వండి, సపోర్ట్ లేకపోతే అన్నగా, భర్తగా, లేకపోతే కొడుక్గా ఏ పోస్ట్ అయినా కూడా అతని కంప్లీట్ సపోర్ట్ అండ్ అవగాహన, మెచ్యూరిటీ, ఆ మెచ్యూరిటీ ఆ మగవాడికి ఉంటేనే ఏ స్త్రీ అయినా ఈరోజు రాణించగలుగుతుంది అన్నది నా అభిప్రాయం. రామచంద్రరావు గారి సహాయ సహకారాలు ఎలా ఉంటాయి మేడం? చాలా కొంతమంది అడుగుతారండి, మీరు ఈరోజు ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్తున్నా కూడా మిమ్మల్ని ఎక్కువ రిసీవ్ చేసుకుంటున్నారు, మరి ఆయన పక్కన వేసేస్తున్నారు, లేదంటే పెద్దగా మీకు వచ్చే అంత ఆదరణ తనకు కనిపించట్లేదు, రామచంద్రరావు గారు ఏమన్నా జెలస్ ఫీల్ అవుతారా, లేదంటే వేరేగా ఏదన్నా అనుకుంటారా అని జనరల్గా అడుగుతూ ఉంటారు. నేనైతే ఒకటే చెప్పానండి, ఈ అభిప్రాయం, ఈ కోరిక, నేను ఇలా ఉండాలి అన్నది సత్సంకల్పం కానివచ్చు, లేదంటే నేను ఏదైనా చెయ్యగలను అని నమ్మి ఈరోజు నన్ను రాజకీయ రంగ ప్రవేశంలోకి ఇంత బాగా సపోర్ట్ చేయడానికి ఏకైక కారణం రామచంద్రరావు గారేనండి. ఎందుకంటే నాకంటే కూడా నా మీద తనకి ఎక్కువగా నమ్మకం ఉండడం, సివిల్ సర్వీసెస్ చేసి ప్రజల్లోకి వెళ్ళి సేవ చేయాలి అనే ఒక తత్పరత నాలో ఉన్నది ఆయన గమనించి అది చెయ్యలేకపోయినందుకు ఇలా చెయ్యొచ్చు అని నాకు ఒక మార్గాన్ని ఈరోజు అందించడంలో ఎంతో కృషి రామచంద్రరావు ఉంటుంది. కాబట్టి ఆయన ఉంటేనే ఇది జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. మేడం, సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను మేడం. అంటే కొంతమంది నుంచి వస్తున్నటువంటి విమర్శ, ఆరోపణలు ఇవి. అంటే కొంతమంది వచ్చినా కానీ, అత్యధిక మంది నుంచి వచ్చినా కానీ ఆరోపణలు అనేది ఆరోపణలే కాబట్టి, అయితే గల్లా మాధవి ఎమ్మెల్యేగా విజయ పతాకాన్ని ఎగరవేసిన తర్వాత అయితే షాడో ఎమ్మెల్యేగా రామచంద్రరావు గారు వ్యవహరిస్తారనేది ఒక ప్రచారం జరుగుతుంది. మీరేమంటారు? మెయిన్ అండి, ఈ రాజకీయంలోకి వచ్చి రాగానే, రేపు ఎమ్మెల్యే అయ్యి రాగానే ఆయన వ్యాపారాలు ఆయన చూసుకుంటారు. ఎందుకంటే ఇప్పటికే 2 నెలల నుంచి వాటిని వదిలేసిన పరిస్థితి. ప్రతి ఒక్కరూ ఉన్న టీం మెంబర్స్ అంతా కూడా పాలిటిక్స్లో తిరుగుతూ ఉన్నారు. మొత్తం కంప్లీట్ సంస్థల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ పాలిటిక్స్లో ఉండిపోయారు. సంస్థలు పట్టించుకునే పరిస్థితి లేని పరిస్థితి కనపడుతుంది. ఎప్పుడైనా మనకు అన్నం పెట్టిన సంస్థని వదలరండి. కాబట్టి దాని అభివృద్ధి, దానికోసం అనేది చాలా ప్రథమ ఇంపార్టెంట్. అందులో ఏంటంటే ఒక వ్యక్తికి వ్యక్తిత్వాన్ని మనం చూడాలని చెప్తూ ఉంటాను నేను. అందులో ముఖ్యంగా తనని నమ్ముకున్న ఎంతోమంది ఉద్యోగులు, ఎంతోమంది ఫ్యామిలీస్, ఈరోజు ఆ సంస్థను నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ 2 నెలల వ్యవధిలో కాస్త మనం అటు ఇటుగా ఉన్నప్పుడు మేము పెంచుకున్న నమ్మకంతో ఉన్న మా పార్ట్నర్స్ ఈరోజు చూసుకుంటున్న పరిస్థితి. కానీ రేపు ఇది అయిపోయాక మనం మళ్ళీ ఆ పగ్గాల్ని చేపట్టి మనం నమ్ముకున్న వ్యక్తులకి మళ్ళీ వారికి ఆ భరోసాని ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు అనేది రాజకీయ రంగం అనే ఇది అయిపోతే ఆయన దారి చూసుకోవడం మాత్రం తథ్యం. అయితే ఈ ప్రచారాలు కానీ సత్యదూరం అనుకోవచ్చు. అయితే ప్రచారాలు ఏముందండి, ఏదైనా ప్రచారం చేసుకోవచ్చు. సమర్థత, అసమర్థత, షాడో లేకపోతే సన్షైన్ అన్నది వ్యక్తిగతం. కాబట్టి వ్యక్తిగత వాక్యాలకు కానివ్వండి, లేదంటే అభిప్రాయాలకు కానివ్వండి, మనం ఎక్కువ పెద్దపీట వేసే బదులు రేపు నిజంగా అది జరిగితే మనం మాట్లాడుకుంటే, ఇదే ప్రశ్న ఒక 3 నెలల్లో 4 నెలల్లో అయిన తర్వాత మనం ఈ ప్రశ్న వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అన్నది నా అభిప్రాయం. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే నేను రోడ్డెక్కాను, మీ అందరి కోసం నేనుంటాను, ఇది నా హామీ అని చెప్పనేసి ప్రజలకు హామీని ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరైతే అవినీతికి, ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్నటువంటి ఒక ఎన్నికలు, ఒక యుద్ధం, ఈ ఎన్నికలని కూడా ఒక పిలుపునిచ్చారు. అవినీతి చేసినటువంటి వాళ్ళు కావాలో, సేవ చేయడానికి వస్తున్న వాళ్ళు కావాలో మీరే ఆలోచన చేసుకోండి. ప్రచారాల ప్రభుత్వం కావాలా, పనిచేసే ప్రభుత్వం కావాలా, మీరే బేరీజ్ వేసుకోండి అని కూడా ప్రజల్లోకే ఒక నిర్ణయాన్ని వదిలేసేసారు. ఎలా ఉంటుంది మేడం ప్రజా తీర్పు అనేది? ప్రజా తీర్పు ఈరోజు మీరు చూసుకుంటే, మీరు ప్రచారంలో పలుకుతున్న ఘన స్వాగతాన్ని బట్టే మనం ఈరోజు విశ్లేషించుకోవచ్చు ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది అని.
ఎన్ని రకాలైన ఇబ్బందుల్ని గడిచిన 5 ఏళ్లుగా భరించి భరించి ప్రజలు ఈరోజు మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో ఎంచుకోరు. మళ్ళీ తిరుగు ప్రయాణంగా అవినీతి ప్రభుత్వాన్ని వెనక్కి పంపించే దిశగానే ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి నీతి నిజాయితీలు గెలుస్తాయి కాబట్టి గల్లా మాధవి గెలుస్తుందండి. ప్రతి సమస్యని నోట్ చేసుకుంటా అంటున్నారు. ఏంటి మేడం ఆఫ్టర్ ఎలక్షన్ ఏముంటుంది? ఆఫ్టర్ ఎలక్షన్ యాక్షన్ ప్లానేనండి. ఓకే. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ముందుగానే కొన్ని సమస్యల మీద అవగాహన ఉంది. అయితే లోతుగా వెళ్తున్నప్పుడు కొన్ని కుటుంబాలు మరిన్ని ఇంకా చితికిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. వారందరినీ ఈరోజు నోట్ చేసుకోవడం వల్ల రేపు ప్రభుత్వం వచ్చి రాగానే యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయిపోతుందండి. వారందరికీ మంచి చేసే క్రమంలో వారి సమస్యల్ని మేము దృష్టిలో పెట్టుకొని ఆ పరిష్కార దిశగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నాం. ఇప్పటికే కొన్ని ఏరియాస్లో ఫ్యామిలీస్లో ఈ కల్తీ మద్యం వల్ల వాళ్ళ ఇంటి పెద్ద చనిపోయి కుటుంబం మొత్తం రోడ్డెక్కిన పరిస్థితి కనపడుతుంది. ఆ ఇంట్లో వ్యక్తులకి చిన్నపిల్లల్ని ఉంచుకుని ఒక స్త్రీ ఉన్నప్పుడు ఉద్యోగం లేక గడిచే అది లేక ఇబ్బంది పడిన పరిస్థితిని గమనించాను. అది గమనించిన వెంటనే మా హాస్పిటల్స్లో ఆ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. నా పరిధిలో ఉన్న ప్రయత్నాలు లేదంటే దానికి సొల్యూషన్స్ చేస్తూ వెళ్తున్నాను. అయినా ప్రభుత్వం వస్తేనే జరిగేవి చాలా చాలా సమస్యలు ఉన్నాయి. పెన్షన్లు, ఇళ్ళు, ఇలాగా డ్రైనేజ్ సిస్టమ్లని ఎన్నో రకాలైన సమస్యలు ఉన్నాయి. అలాంటి సమస్యలకి అధికారం రావాలి. అధికారం వచ్చి రాగానే వాటి మీద దృష్టి పెడతాం కాబట్టి ఒక బుక్ అది రావాలి, లిస్ట్ అనేది ఉండాలి కదా మేడం. ఉమ్మడి అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గంలో మీ పేరు ప్రకటించిన నాటి నుంచి కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, నాయకులు అందరూ మీ విజయాన్ని కృషి చేస్తుంది ఒక ఎత్తు అయితే, కొంతమంది మహిళలు స్వచ్ఛందంగా గడప దాటి ఒక కసితో మిమ్మల్ని గెలిపించాలని ఒక నిశ్శబ్ద యుద్ధం అయితే చేస్తున్నారు. ఎలాగైనా ఒక విజేతగా మిమ్మల్ని చూడాలని ఈ గుంటూరు కిల్లాపై గల్లా మాధవి విజయబావుట ఎగరవేయాలని కూడా వాళ్ళు ఒక కసిగా పనిచేస్తున్నారు ఆ మహిళలు. ఎందుకంత కసి అంటే ఏం చెప్తారు మేడం? దానికి ముందు ప్రప్రదమైన తొలి అడుగు అమరావతి ఉద్యమం అండి. అమరావతి ఉద్యమంలో ఆడవాళ్లతో ప్రవర్తించిన తీరు, వాళ్ళు రోడ్లెక్కిన పరిస్థితి, పోలీసుల దాడులు, ప్రభుత్వ తీరు అనేది ఒక అరాచకమైన పరంపరను చూపించిందండి అమరావతి ఉద్యమం అనేది. అప్పుడు ఎక్కిన మహిళలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుతో మళ్ళీ బయటకు రావడం జరిగింది. అంటే ఇంత అక్రమాలకి, అరాచకాలకి గురవుతున్నప్పుడు ఒక శక్తి, అంటే ఎంత సైలెంట్గా ఉన్న ఒక వ్యక్తి వైలెంట్ అయితే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూస్తున్న స్త్రీమూర్తులందరినీ, మహిళలందరినీ చూస్తే మనం అర్థమైపోతూ ఉంది. వాళ్ళకి ప్రతినిధిగా మీకు నేను ఏదైనా చేస్తానని వస్తున్న నన్ను ఆదరించడం వారి సొంత బాధ్యతగా ఈరోజు వాళ్ళు దాన్ని అభిప్రాయపడి ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఏం కృషి చేయాలో అది చేస్తూ వెళ్తున్నారండి. మేడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి విజయం సాధించాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎవరైతే పార్టీకి సంబంధం లేకుండా కొత్తగా టికెట్ తెచ్చుకున్న వాళ్ళు, స్థానికంగా కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం ఓడిపోవాలి. వాళ్ళు ఓడిపోతే ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మేముగా కొనసాగవచ్చు, అధికారాన్ని మేము అనుభవించవచ్చు అని కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది నేతలు అనుకుంటున్నట్టు నాకున్న సమాచారం. ఆ నియోజకవర్గాల్లో కొంపదీసి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లేదనుకోవచ్చుగా? ఎట్టి పరిస్థితుల్లో ఉండదండి. ఎందుకంటే కూడా ఇక్కడ మీరు గమనిస్తే ఒక అసమర్థ నాయకురాలు అయితే ఇక్కడ లేదు. ధీటుగా, చాలా పోటీగా ఎదుర్కొని పరిస్థితుల్ని అన్ని చక్కబెట్టే ఒక విధి విధానంతో ఉన్న ఒక వ్యక్తి. ఎంత సౌమ్యురాలో అంతే ఏదైనా విషయం అంటూ వస్తే దానికి ధీటుగా ఎదుర్కోగలిగే ఒక సమర్థత, సత్తా ఉన్న వ్యక్తిని కూడా. కాబట్టి అలాంటి పప్పులు ఉడుకుతాయని మాత్రం నేను అనుకోవట్లేదు. అయితే ఇప్పటి వరకు జరిగిన ప్రచారం ఒక ఎత్తు అయితే, అసలు సిసలైన ప్రచారాన్ని కూడా ఎన్నికల ఫలితాల తర్వాత చూస్తారంటున్నారు. ఎలా ఉండబోతుంది మేడం? ఈరోజు సమయం తక్కువ ఉండి ప్రతి ఇంటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఇప్పుడు మనం రాజకీయాల్లోకి వస్తున్నదే సమస్యల పరిష్కార దిశగా, మనం మన రాష్ట్రాన్ని బాగుపరుచుకునే దిశగా మనం వెళ్తున్నప్పుడు టికెట్ డిక్లేర్ అయ్యి లేట్ అవ్వడం వల్ల ఇలాంటి సమస్యల మీద కానివ్వండి ప్రజలు అందరితో మమేకం అవలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటప్పుడు ఇది రేపు రిజల్ట్ వచ్చి రాగానే మరి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి, నేను ఏం తీర్చాలి అనే అసలైన సిసలైన ప్రచారం అప్పుడే కదా మొదలవ్వాలి ఏ నాయకురాలకైనా, నాయకులకైనా. కాబట్టి నేను నిజమైన నాయకురాలిని కాబట్టి నా ప్రచారం ఆఫ్టర్ ఎలక్షన్, ఆఫ్టర్ రిజల్ట్ సాగుతుందండి. మేడం, నిజంగా ప్రజలు మీకు పట్టం కడితే ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టోలో ఏం చేస్తారనేది కూడా ప్రజలకు చేరవేసేశారు. ఆ పార్టీల మేనిఫెస్టో కాకుండా మీ యొక్క వ్యక్తిగత మేనిఫెస్టో ఏమనుందా? అంటే భవిష్యత్ ప్రణాళిక కానీ ఒక రూట్ మ్యాప్ ఏమైనా రెడీ చేసుకున్నారా మేడం? అవునండి, యాక్చువల్గా ఫస్ట్ బ్యూటిఫికేషన్ ఆఫ్ గుంటూరు అన్నది నా మేనిఫెస్టోలో ఉంది.
అలాగే అంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారము నిండిపోయి ఉన్న పరిస్థితి, చెట్లు లేని పరిస్థితి. గుంటూరు ఎంతో సుందరమైన నగరంగా తీర్చిదిద్దబడే ఒక అవకాశం ఉన్న నగరం కాబట్టి దీని నా వంతు కృషిగా కంపల్సరీగా ఒక క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ గుంటూరు అనేది మాత్రం జరిగి తీరుతుందండి నా ఈ హయాంలో అనొచ్చు. అలాగే ఉమెన్ సెల్, ఒక ఉమెన్గా ఉమెన్ అడ్రస్ చేస్తూ వారి వారి సమస్యల్ని డైరెక్ట్గా తెలుసుకునే విధంగా ఒక ఉమెన్ సెల్ రకరకాల ప్లేసెస్లో తిరగకుండా అది ఏ సమస్య అయినా కూడా డైరెక్ట్గా దాంతో పరిష్కరించుకోబడిగే ఒక ఆన్లైన్ యాప్ను కానివ్వండి. అలాగే డైలీ యువర్ ఎమ్మెల్యేగా ప్రతి ఒక్కరూ ఎక్కడ ఏ డివిజన్లో ఏ కార్నర్లో ఏం జరిగినా ఒక్క కాల్ లేదంటే ఒక్క మెసేజ్తో నేను అక్కడికి రీచ్ అయ్యేలాగా ఒక డైలీ యువర్ ఎమ్మెల్యేగా ఒకటి. అలాగే యువతకి ఉద్యోగ కల్పనలో చాలా చాలా కీలకమైన పాత్రను పోషించబోతూ ఉన్నానండి. నా వంతుగా అంటే రాజధాని నిర్మాణం అయితేనే ఎంతోమందికి ఈ ఉపాధి అనేది చాలా వస్తుంది. అలాంటిది నా పరంగా నేను కూడా నాకున్న సర్కిల్లో కంపెనీలు కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు కానివ్వండి, హబ్బులు కానివ్వండి, నేను తీసుకొచ్చి ఇక్కడున్న యువతని వాళ్ళని కంపల్సరీగా వాటిని వినియోగించుకునే విధంగా నేను కూడా చేయబోతూ ఉన్నాను. కాబట్టి ఇది నా మేనిఫెస్టో అవుతుందండి. మేడం, చివరిగా చెప్పండి, ఈ ఎన్నికల బరిలో దిగారు, రక్త బర ప్రదర్శన అయితే కొనసాగుతుంది. ఇంకా కొన్ని గంటలే ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్తానండి, ముందు సరైన నాయకుల్ని ఎంచుకోవాలి, ప్రలోభాలకి గురి కాకూడదు. అంటే ఈరోజు మనం ఒక 5,000కో 2,000కో మన ఓటుని వినియోగించుకుంటే రేపు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదండి, మన భావితరాలకు కూడా భవిష్యత్తు లేని విధంగా మన సమాజాన్ని తీసుకువచ్చే పరిస్థితి ప్రభుత్వాలకి, వైకాపా ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఇది 5 ఏళ్లకు సంబంధించిన ఎలక్షన్ అయితే అవదండి. ఈ 5 ఏళ్ళు కోసం మీ తీసుకునే నిర్ణయం మనని అయితే 2047 విజన్లోకి తీసుకెళ్తుంది, లేదు అని అంటే వెనక్కి 1947లోకి తీసుకెళ్తుంది. 1947 కావాలా లేదంటే 2047 కావాలా అన్నది ప్రజలు నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఇది. కాబట్టి నిజాయితీ ఉన్న వ్యక్తులు, నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తుల్ని ఎంచుకోవడం రాష్ట్రానికి చాలా ముఖ్యం. కాబట్టి ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నాను, ఈరోజు ఎన్డీఏ కూటమికి మద్దతు పలికి ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఇది అక్కడున్న నాయకుల విజయం కాదు, ఇది ప్రజల విజయం అవుతుంది. ప్రజా అభివృద్ధిలో వాళ్ళు పాలు పంచుకున్న వ్యక్తులుగా మారుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఒక మంచి నిర్ణయంగా భావించి తీసుకోవాలి అని మాత్రం నేను మనవి చేసుకుంటానండి. గుంటూరు పశ్చిమ కిల్లాపై మీ విజయ బావుట ఎగరాలని, గల్లా మాధవి అని మీరు ప్రమాణ స్వీకారం చేయాలని, మీ ఆకాంక్షలన్నీ ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ.